హలో హాయ్ అండి. ఈరోజైతే అందరూ ఒక్కొక్కటి వెరైటీ చేసిండ్రు. మా అవ్వ అయితే ఓ బేషన్ కలిపెట్టింది చూడండి. ఉల్లిపాయలు అన్నీ వేసి కలిపెట్టింది. ఏం చేస్తుంది అనుకుంటుండ్రా? పకోడీ చేస్తుందంట. జోరుగా కలిపింది. మేమేమో గట్టిగా కలపంటే గట్టిగా ఏం బాగుంటుంది అని జోరుగా కలిపింది చూడండి. గ్యాస్ మీద చేయమంటే గ్యాస్ యాడ్ అయిపోతుందని ముసలామ తెలివి. అసలు అంటాం కానీ ముసలోళ్ళకు ఉన్నంత తెలివి అసలు ఈ కాలంలో వయసోళ్ళకి లేనే లేదు. చూడు ఎంత తెలివి ఉందో. గ్యాస్ మీద చేసి గ్యాస్ అయిపోతుందని ఆ పొయ్యి మీద పెట్టింది. ఏం చేస్తున్నావు అంటే ఇవి చేస్తున్నానని కొత్తిమీర అన్నీ తీసుకొచ్చి వేసి పకోడీ అయితే చేస్తుంది. ఏం చాలా చెయ్యి అంటే 1/2 కేజీ పిండి కలిపిందంట. చూసి గిన్నెలో కొంచెమే లెక్క కనిపించింది నాకైతే. మేము ఎంతమంది ఉన్నాంలే, మేము ఇద్దరికి అని వేసుకుంటే అయిపోయినమ్మా అని అంటది. ఇంకా ఆ పక్క ఈ పక్క పెద్ద బాండి పెట్టింది. పెద్ద వంటే చేస్తుందిలే అని మా నందిని అయితే ఆడే కూర్చొని ఉంది. ఏం చేస్తున్నావు అంటే పకోడీ అని అన్నది. ఎట్టేస్తుంది అయినా నువ్వు ఎట్టే చేసావో చూద్దాము అని వచ్చినాను అని ఈ పిల్ల అంటే అట్టే చేస్తాను అని అంటది. చూడండి ఇవన్నీ వేసి ఒక వాయంత మొత్తం వేసి దాంట్లోనే పెట్టింది. ఇంకా అంతలోకే మా తాత వండుకొని కానీ అమ్మ ఆకలి వచ్చింది, నువ్వు చేసేసరికి ఇంకా లేట్ అయిపోతుంది కానీ అని అంటా ఉన్నాడు. ఏంటికి అని అంటే కానీ అమ్మ తినాలి గబగబా అంటున్నాడు. ఇంకేం వండుకొని సరేలే చేస్తాను అని ఇంకేం చేస్తూ ఉంది. ఇంకేం గబగబా చేస్తుంది చూడండి, అన్నీ చేస్తుంది. గంట అయితే మాదే లక్కు ఉంది, అప్పుడు మాదే తీసుకుపోయినట్టుంది. సర్లే అని ఇంకా మేము కూడా చూస్తూ ఉన్నాము. నందిని అయితే ఆడే ఉంది. రామ్మ అంటే ఏమి ఎంతసేపు రాదు, ఉండు చూసొస్తాను, అవ్వ ఎట వచ్చేదో తిందామా అని ఆడే కూర్చునింది.